కథలు రైలు వచ్చేసింది. ఈ రైలు రోజు ఒక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో మీకోసం తీసుకొని వస్తుంది. రండి, ఆ కథ విని ఆ కథలోని పాత్రలను కలుసుకుందాం. మరి మీరంతా సిద్ధమా? ఈ రోజు యొక్క కథ పేరు పుట్టినరోజు. దీనిని రంజన రాశారు. ఈ కథను తెలుగులో జగన్నాథ్ అనువదించారు. కథ విన్న తర్వాత కథ గురించి చర్చిస్తాం కాబట్టి కథను శ్రద్ధగా వినండి. అనగనగా ఒకసారి భూమి రహస్యంగా సీతాకోక చిలుకల చెవిలో ఏదో చెప్పింది. సీతాకోక చిలుకలు ఆనందంతో గంతులు వేశాయి. సీతాకోక చిలుకలు రెక్కలు విప్పి చెట్ల చెవుల్లో ఏదో చెప్పాయి. చెట్లు ఆనందంగా నవ్వడం మొదలుపెట్టాయి. అప్పుడు సీతాకోక చిలుకలు పూల వద్దకు వెళ్లి ఏదో చెప్పాయి. పూలు కూడా నవ్వడం ప్రారంభించాయి. తర్వాత నది దగ్గరకు వెళ్లి చెప్పాయి. నది కూడా ఆనందంగా నవ్వింది. సీతాకోక చిలుకలు ఈ వార్తను అందరికీ తెలియజేశాయి. అయితే ఆ రోజు భూమి పుట్టినరోజు. చెట్లు నాట్యం చేస్తూ భూమికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాయి. సీతాకోక చిలుకలు రంగురంగుల రెక్కలు విప్పి ఎగిరి మరీ నాట్యం చేశాయి. భూమిపై పూలవర్షం కురవడం ప్రారంభించింది. నది అలలతో ఆడుతోంది. అందరూ కలిసి భూమి కోసం పాటలు పాడారు. ఈరోజు భూమికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ కథలో మీకు ఏం నచ్చింది? సీతాకోక చిలుకలు ఎవరెవరికి వార్త చెప్పాయో గుర్తుందా? మరి పూలు ఏ విషయం గురించి నవ్వాయి? సాధారణంగా పుట్టినరోజు సందర్భంగా పాటలు పాడతారు. అయితే అవన్నీ కలిసి భూమి కోసం ఏ పాటలు పాడాయో మరియు భూమికి ఏమేమి బహుమతులు వచ్చాయో ఊహించండి. సీతాకోక చిలుకల రెక్కల రంగులు ఏంటి? ఆ రంగుల పేర్లు చెప్పగలరా? మీకు రెక్కలు ఉంటే మీరు ఎక్కడ ఎగురుతారు మరియు ఏం చేస్తారో ఊహించండి. మీ పుట్టినరోజును జరుపుకోవడానికి ఆహ్వాన కార్డును తయారు చేయండి. ఆ కార్డును చక్కగా అలంకరించండి. దానికి రంగులు వెయ్యండి. మీ స్నేహితులను ఆహ్వానించడానికి దానిపై ఒక సందేశం రాయండి. దాన్ని ఫోటో తీసి మాకు పంపించండి. అందమైన మరొక కథతో రేపు మళ్ళీ కలుద్దాం.